ఈ మధ్యకాలంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు మస్తు రసవత్తరంగా సాగుతున్నాయి తెలుసా. నిజంగా చెప్పాలంటే ఎవరు గెలుస్తారో తెలియదు, కానీ ప్రజలకైతే అసలు మస్తు కన్ఫ్యూజన్ ఉన్నారు. అవును సాయి, 3 పార్టీలు టఫ్ అండ్ టఫ్ ఉన్నాయి. ప్రచారాలు అయితే 3 పార్టీలు దూసుకుపోతున్నాయి. నిజంగా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. కానీ ఏమైతుందంటే లాస్ట్ స్వప్న నువ్వు పోతున్నావు కదా జూబ్లీహిల్స్, అసలు ఏంది పరిస్థితి అక్కడ? ప్రచారాలు అయితే బాగానే సాగుతున్నాయి, కానీ హామీలు అయితే ఎక్కువనే ఇస్తున్నారు. ఈ డ్రైనేజీ చేస్తాము, ఆ వాటర్ సమస్య చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కేటీఆర్ మొన్న మాట్లాడండి కదా, ఏమని? ఇది సిట్టింగ్ సీట్ కనుక మనకి ఇచ్చినట్టయితే గల్లవట్టి గుంజి లాగి మరి అడుగుతాము అని చెప్పేసి, అన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఏమన్నా ఒక విషయం తెలుసా, సీఎం రేవంత్ రెడ్డి అంట మేము గెలిస్తే కనుక ఖచ్చితంగా అన్ని అభివృద్ధి పనులు చేస్తాము, చూసారు కదా 1 monthలో మేము ఎన్ని అభివృద్ధి పనులు చేస్తాము అసలు నిజంగా అని చెప్పేసి అలా అంటున్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఏమన్నా ఎందుకు ఇప్పుడే పట్టించుకుంటున్నారు? దానికన్నా ముందు కూడా మరి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది కదా, అప్పుడు ఎందుకు పట్టించుకోలేదంటావు కదా? ఇదే కూడా చాలా మంది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. చూద్దాం నిజంగా ఏం జరుగుతుంది అనేది. నాకు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ దీనివల్ల అసలు భవిష్యత్తు అంటే అప్కమింగ్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఆ టైంలో ఇది ఒకటి మంచి బేస్ పాయింట్గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా స్వప్న ఇప్పుడు ఇది గెలిచిన దాన్ని బట్టి ప్రజలు ఏ దూరంలో ఉన్నారో, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే విషయం అయితే తెలుస్తుంది. కానీ అక్కడ ప్రజలైతే నిజంగా చాలా కన్ఫ్యూజన్. నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీకు తెలిసి ఉంటుంది, నాకు తెలిసి అంటే మ్యాక్సిమం అంటే ఎక్కడ ఏ సైడ్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎక్కువ అయితే రెండు కనిపిస్తున్నాయి మనకి. కాంగ్రెస్ లో అయితే ఏం అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కాబట్టి తను కొంచెం అభివృద్ధి చేశాడు అని చెప్పేసి కొంతమంది జనాలు చెప్తున్నారు. 2 సైడ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు వస్తారో అనేది తెలియదు మనకి. రైట్, చూద్దాం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, జూబ్లీహిల్స్ ఎన్నిక మాత్రం మామూలుగా జరగట్లేదు, పోటాపోటీగా ప్రచారాలు జరుగుతున్నాయి. సో చూస్తున్నారు కదా, జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల ద్వారా చూసుకున్నట్టయితే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. అంతేనా? అంతే. రైట్, ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి. చూద్దాం జూబ్లీహిల్స్ ఎన్నిక సీట్ ఎవరికి దక్కుతుందో.